హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ అమలుకు రంగం సిద్ధం అని అయితే మనకైతే ఇలా ఒక పేపర్ ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. అండ్ ఇందులో వివరాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ మనకు చూసుకుందామండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రారంభం కానున్న నోటిఫికేషన్ జాతర అని అయితే మనకైతే ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ దాదాపు పూర్తయిన నోటిఫికేషన్ నియామక ప్రక్రియ అండ్ ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో రోస్టర్ ప్రకారము ఉద్యోగుల ఖాళీల గుర్తింపు, కొత్తగా మరో 20,000 ఉద్యోగులు అనుమతించాల్సిన ఆర్థిక శాఖ అయితే మనకైతే ఇక్కడ తెలియజేస్తున్నారండి. అండ్ ఇక్కడ మనకు త్వరలో అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ భాగంగా ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ నియామక ప్రక్రియ దాదాపు పూర్తయింది. గ్రూప్ 3 అండ్ తుది నియామకాలు మినహా గ్రూప్ 1 అండ్ 2 ఫలితాలు వెలువడంతో మిగతా విభాగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని అయితే మనకైతే ఇక్కడ చెప్తున్నారండి. టీజీపీఎస్సీ అండ్ గురుకుల పోలీస్ నియామకాల బోర్డులో కొత్త ఉద్యోగుల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమైన పరిపాలన ప్రక్రియ ప్రారంభించాయి అని అయితే మనకు ఇక్కడ చెప్తున్నారండి. అండ్ దాంతోపాటు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనము ఏ విభాగంలో ఎక్కడ ఏందనేది ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే నియామక బోర్డులు పరిధిలోనే దాదాపు 2,000 వరకు ఉంటాయని అయితే అంచనా అయితే చేస్తున్నారు. గ్రూప్ 4లోని కొన్ని ఖాళీలు ఉన్నాయి. అలాగే గ్రూప్ 1, 2 కలిపి మొత్తం 80 పోస్టులు అయితే బ్యాక్లాగ్ కానున్నాయని అయితే ఇక్కడ చెప్తున్నారు. కాగా గ్రూప్ 3 నియామకాలు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా వెళుతుంది. గ్రూప్ 1, 2 నియామకాలను పూర్తయిన తర్వాతే గ్రూప్ 3 పరిశీలన చేస్తుందని అయితే వీరు చెప్తున్నారు. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్లు 2 పోస్టులు ఎంపికైన అభ్యర్థులు దాదాపు 300 మంది వరకు ఉన్నట్లయితే సమాచారం అయితే చెప్తుంది. అండ్ దాని తర్వాత ప్రభుత్వం ఇటీవరకే భారీ సంఖ్యలో ఉద్యోగుల గుర్తించగా 20,000 పోస్టులకు ఆర్థిక అనుమతించిందని అయితే చెప్తుంది. అండ్ విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియ చేపట్టింది. ఆర్టీసీ వైద్య విభాగంలో పరిధిలో దాదాపు 10,000 వరకు ఖాళీగా ఉన్నాయన్నట్లు అంచనా అయితే చెప్తున్నారు. ఇటీవల ఆర్టీసీలో 1,743 డ్రైవర్ శ్రామిక్ పోస్టులు, వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్, సర్జన్లు, అసిస్టెంట్లు, ప్రొఫెసర్, ఇతర పోస్టులను కలిపి దాదాపు 23,000 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్లు వచ్చాయి అనేది చెప్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ విభాగాల విద్యుత్ సంస్థ, ఇంజనీరింగ్ విభాగంలో 2,000 మరియు 2,000 నుంచి 3,000 వరకు ఖాళీగా ఉన్నట్లయితే సమాచారం అయితే చెప్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అధిక పోస్టుల పోలీసు విభాగంలో ఉన్నట్లయితే చెప్తున్నారు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్థాయిలో 12,452 పోస్టులకు భర్తీ చేయాల్సి ఉందని అయితే చెప్తుంది. అండ్ సివిల్ విభాగంలో అత్యధికంగా 8,442 పోస్టులు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారండి. అండ్ మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. బాయ్.